నెక్స్ట్ ఏంటి? అల్లు అర్జున్ మరోసారి విచారణకి పిలుస్తారా లేదా రెండోసారి నోటీసులు ఇస్తారా? ఈ వ్యవహారంలో పోలీసులు ఏం చేయబోతున్నారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. సంధ్యా థియేటర్ ఘటనలో మైత్రి మూవీ మేకర్స్ ని సైతం A18 గా పోలీసులు చేర్చారు. దీంతో నిర్మాతలని కూడా విచారిస్తారా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అటు నిన్నటి విచారణలో అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు. సంధ్యా థియేటర్ ఘటనపై పోలీసులు చూపించిన 10 నిమిషాల వీడియో చూసి బన్నీ భావోద్వేగానికి గురయ్యారు. ఇక అల్లు అర్జున్ ని పోలీసులు 3.5 గంటలకు పైగా విచారించారు. అల్లు అర్జున్ కి పోలీసులు పలు ప్రశ్నలు సంధించగా కొన్నింటికి సమాధానం చెప్పగా మరికొన్నింటిని దాటవేశారు. ఇటు మళ్లీ విచారణకి పిలిస్తే వస్తానని చెప్పారు. విచారణని పోలీసులు వీడియో రికార్డ్ చేశారు. అల్లు అర్జున్ విచారణ నిన్న చూసాం, 3.5 గంటల పాటు సాగింది. మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా లేదా అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే పోలీసులు అల్లు అర్జున్ నిన్న నోటీసులు జారీ చేసి 3.5 గంటల పాటు సుదీర్ఘంగా విచారించి అత్యధిక స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలి, ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి అంటూ కూడా నిన్న అల్లు అర్జున్కి పోలీసులు సూచించారు. అయితే ఖచ్చితంగా తాను విచారణకు వస్తాను, నోటీసులు ఇస్తే ఖచ్చితంగా హాజరవుతాను, తాము విచారణకు సహకరిస్తానని అల్లు అర్జున్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీంతో మరొకసారి అల్లు అర్జున్కి నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా మరొకసారి పోలీసులు భావిస్తున్నారు. నిన్న సుదీర్ఘంగా 3.5 గంటల పాటు విచారించిన నేపథ్యంలో పోలీసులు విడుదల చేసినటువంటి వీడియోస్ మొత్తం కూడా అల్లు అర్జున్కు చూపించి తీవ్ర ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ వీడియో చూసిన తర్వాత అల్లు అర్జున్ కొంత ఎమోషనల్గా ఫీల్ అయినట్టు కూడా తెలుస్తుంది, కొంత భావోద్వేగానికి గురైనట్టు కూడా అటు ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు కొన్ని ప్రశ్నలు ఏదైతే అడిగిన సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి వివరాలపై కూడా కొన్ని పోలీసులు ఆరా తీయడం జరిగింది. కొన్నిటికి సమాధానాలు చెప్పాడు, మరికొన్నిటిని దాడవేసే ప్రయత్నం చేశారంటూ కూడా పోలీసులు చేస్తున్నటువంటి సమాచారం. మరొకసారి అతన్ని నోటీసులు ఇచ్చి విచారించి ఆ తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయలేదు కాబట్టి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి విచారణలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారని చెప్పినప్పుడు కూడా నిన్న ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్లో నిన్న ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి కొంత ఆలస్యమైంది కాబట్టి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి కుదరలేదు. కాబట్టి మరొకసారి నోటీసులు ఇచ్చి కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే విధంగా పోలీసులు చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ధనలక్ష్మి, మైత్రి మూవీ మేకర్స్ కి సంబంధించిన నిర్మాతలు A18 గా ఉన్నారు ఈ కేసులో. మరి వారిని కూడా విచారణకు పిలిచే అవకాశాలు, నోటీసెస్ పంపించే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ కేసులో ఇప్పటి వరకు 7గురిని అరెస్ట్ చేశారు. సంధ్యా థియేటర్ యాజమాన్ని, సంధ్యా థియేటర్లో మేనేజర్ని, సంధ్యా థియేటర్లో పనిచేస్తున్న సెక్యూరిటీని, కొంతమంది బౌన్సర్లని దాదాపు 7గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఆ తర్వాత కొంతమందికి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అల్లు అర్జున్కి ఎప్పుడైతే బెయిల్ ఇచ్చిందో ఆ తర్వాత మిగిలినటువంటి వారందరినీ కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ A18గా మైత్రి మూవీ మేకర్స్ని కూడా పోలీసులు FIRలో పొందుపరిచారు. నిర్మాతలు కూడా త్వరలోనే మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ కూడా నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఖచ్చితంగా ఈ 1-2 రోజుల్లోనే ఖచ్చితంగా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు అల్లు అర్జున్కి ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ జుబాడా శ్రీదేవి బెంచ్ మధ్యంతర బెయిల్ ఇచ్చింది కాబట్టి అప్పీల్ చేసే విధంగా పోలీసులు కూడా సమాయత్తం అవుతున్నారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని ఖచ్చితంగా కొట్టివేయాలి, అదేవిధంగా మధ్యంతర బెయిల్ని కొట్టివేసి స్టే ఇవ్వాలి, మధ్యంతర బెయిల్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని స్టే ఇవ్వాలంటూ కూడా అప్పీల్ పిటిషన్ పోలీసులు కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ రోజు కానీ రేపు కానీ పోలీసులు కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద అల్లు అర్జున్ కేసులో, సంధ్యా థియేటర్ కేసులో మాత్రం పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరొకసారి అల్లు అర్జున్ విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఓకే, థాంక్యూ సునీల్.